ఈరోజు అందర్గా మండలం పెద్దంపేట పార్టీ కార్యాలయ ఆవరణలో మోదీ ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వరంగల్లో ఈ నెల 25న జరిగే రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐకేఎంఎంఎస్ రాష్ట్ర నాయకులు మేరుగు చంద్రయ్య, కొల్లూరి మల్లేష్ పార్టీ మండల కార్యదర్శి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ పేరిట కొనసాగుతున్న నరమేధాన్ని ఆపాలని, ఆదివాసీలకు అండగా ఉన్న మావోయిస్టు నాయకులను అత్యంత దారుణంగా హత్యలు చేయడం బాధాకరమన్నారు. అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి మార్చి 2026 కల్లా దేశంలో మావోయిస్టులను ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టిందని, ప్రభుత్వం పోలీసు మిలిటరీ బలగాలను ఛత్తీస్గఢ్ కర్రగుట్ట అడవులలో కూంబింగ్ చేస్తూ దొరికిన వారిని దొరికినట్లుగా అతి కిరాతకంగా చంపుతున్నారని దుయ్యబట్టారు. వెంటనే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ను నిలిపివేసి కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న వరంగల్ జిల్లా కేంద్రంలో జరుగు సదస్సుకు అధిక సంఖ్యలో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ రాజేశం, ఏఐకేఎంఎస్ జిల్లా మండల నాయకులు వేల్పుల సాంబయ్య, టి రాజకొండయ్య, ఎల్ శంకర్, ఈదునూరి బాబు, ఎం గంగమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్స్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపు మేరకు 25 ఇదే నెల 25 తారీఖున చెలో వరంగల్ బహిరంగ సభ ఉన్నది. కావున ఈ యొక్క బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఈ యొక్క బహిరంగ సభ ఉద్దేశము ఏదైతే మావోయిస్టుల పేరుతో ఆదివాసుల మీద యుద్ధం ప్రకటించి అడవుల భారత మధ్య రాష్ట్రాలలో ఏదైతే అడవిలో ఉన్న అపారమైన ఖనిజ సంపదను ఆదాని, అంబానీ, విదేశీ, స్వదేశీ శక్తులకు అంటబెట్టడం కోసము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మోడీ మరియు అమిత్ షా కంకణం కట్టుకున్నారు. ఈ యొక్క సంపదను తరలించడం కోసము అక్కడున్న ఆదివాసీ గిరిజనులను, అమాయక గిరిజనులను మావోయిస్టుల పేరుతో వాళ్ళను కూడా అనేక మందిని హత్య చేయడం జరుగుతున్నది. ఇప్పటి వరకు దాదాపు 500 మందికి పైగా హత్య చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఈ యొక్క ఆపరేషన్ ఖగారాన్ని ఏర్పాటు చేసి హింసను ఏదైతే కేంద్ర బలగాలను యుద్ధాలు చేస్తే బార్డర్ మీద ఉన్నటువంటి ఆ యొక్క బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్ పెద్ద పెద్ద బలగాలను తీసుకొచ్చి ఈ యొక్క అమాయకమైన గిరిజనుల మీద హత్య చేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క ఆపరేషన్ ఖగారును నిలిపివేయాలని ఈ యొక్క మోడీ, అమిత్ షా ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున 25 తారీఖున వరంగల్లో జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో అందరూ హాజరై దీన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అనేక ఈ సంవత్సరం జనవరి నుండి ఏదైతే అమిత్ షా, నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఆదివాసులపైన కానీ ఈ దేశంలో ఉన్నటువంటి నక్సలైట్లు, మావోయిస్టు పార్టీని 2026 మార్చి 31 నాటికి పూర్తిగా లేకుండా నిర్మూలిస్తామని ఇలా శపథం చేసినటువంటి అమిత్ షా ఇలా దానికి వ్యతిరేకంగా ఇలా ఏదైతే ఆదివాసులు తమ ఖనిజ సంపదలను ఇలా అనేక రాష్ట్రాల్లో ఆదివాసులు తాను నమ్ముకొని బతికేటువంటి ఆదివాసులు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఆదివాసులను ఇలా బూటకాపు ఎన్కౌంటర్లో ఇలా చంపివేయడం, అదేవిధంగా మావోయిస్టులను కూడా పట్టుకొని ఎన్కౌంటర్గా చేయడం. ఈ విధంగా ఎన్కౌంటర్ చేస్తే ఒక మావోయిస్టులే కాదు, ఎన్కౌంటర్ చేస్తే అటు ఇటు చనిపోయేటువంటి పరిస్థితి ఉంది కనుక అట్లా కాకుండా ఇలా అనేక ఆశలు కల్పించి, అనేక భ్రమలు కల్పించి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మల్ వ్యవస్థ పెంచుకొని ఇలా ఏదైతే బార్డర్ మీద ఉన్నటువంటి సైన్యాలను ఇలా ఆదివాసీ గిరిజనులను ఇలా ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులను ఇలా ఏరివేత కార్యక్రమంలో ఇవాళ ఈ సంవత్సరం కాలంలో 500 పైచిలకు మావోయిస్టు